4 మండలాల ప్రెసిడెంట్కి, అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్స్కి, అంగన్వాడీ టీచర్స్కి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి పాత్రికా మిత్రులు కూడా వారందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ రోజు చూస్తున్నాం, కనీసం ఇంచుమించుగా 2 వారాలు కావస్తుంది. 2 వారాల నుంచి కూడా టెంట్లు వేసుకొని సమ్మె ప్రారంభించడం జరిగింది. కనీసం రాష్ట్రం తరపున ఒక్కరు కూడా రాకుండా కనీసం వచ్చి ఏంటి మీ అబ్జెక్షన్ ఏంటి, మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు, మేము ఇచ్చిన మాట ఏంటి అనేది కనీసం ఒక్కరు కూడా వచ్చి కూడా పాపాన్ని పోలేదు. అది కాకుండా మరి ఈ యొక్క విధులన్నిటి కూడా ఈ యొక్క వేరే వేరే ఎంప్లాయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు డోర్లు గట్టి తలుపులు కొట్టేసి తాళాలు పగలగొట్టి దొంగతనాన్ని సెంటర్లు ఓపెన్ చేసి పరిస్థితి ఏర్పడిందంటే ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి ఆఫీసర్స్కి గొడవలు పెట్టడం తప్ప ఇందులో చేసినటువంటిది ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ ఏమైనా హామీ ఇచ్చారంటే, మీకు శాలరీస్ తెలంగాణ ప్రభుత్వం కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆయన చిత్తశుద్ధి ఉంటే ఆ మాట మీద నిలబడాల్సిన అవసరం ఉంది. వారి డిమాండ్లు ఏం చేశారంటే సామాన్యమైనటువంటి డిమాండ్లు. మాకు శాలరీలు పెంచండి, మేము అడగకుండా మీరే చెప్పారు కాబట్టి ఆ శాలరీలు పెంచాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అదే శాలరీస్ని వీరు కూడా వర్కర్స్ కూడా అడగడం జరిగింది. మరి దాన్ని మీరు తప్పించుకోవడానికి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదొకటే కాదు, ఈ రోజు చూస్తున్నాం, వారు మామూలుగా ఏమన్నారు, కుటుంబంలో ఎవరన్నా చనిపోతే ఒక ఉద్యోగాన్ని ఇవ్వండి, ఒక బీమాని ఇవ్వండి అని అడిగారు తప్ప అంతకంటే ఏమి అడిగారండి? మీరు అడిగినటువంటి శాలరీస్ పెంచుతా ఉన్నారు కాబట్టి ఆ శాలరీస్ పెంచండి అని అడిగారు. మీరు ఇటువంటి అన్ని కూడా డిమాండ్స్ ఏంటని చెప్పి ప్రభుత్వం తరఫున ఒకసారి వచ్చి మరి ఆ డిమాండ్స్ ఇన్ని నేను చేయగలం, లేదు కొన్ని చేయగలం, కొన్ని తర్వాత దపదపాలుగా మేము చేస్తామని వారు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ హయాంలో 10,500 రూపాయలు శాలరీ ఇచ్చారు. ఈ 4.5 సంవత్సరాలు కూడా 1000 రూపాయలు తప్ప ఏమీ పెంచలేదు. 1000 రూపాయలు పెంచడం జరిగింది. మొత్తం 11,500 రూపాయలు ఇస్తున్నారు. మీరు అన్న మాట ఏంటి? మీరు అన్నటువంటి మాటల ప్రకారంగా పెంచాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు తప్ప కొత్తగా ఏమీ అడగలేదు. మీరు మాట తప్పకుండా మడమ తిప్పరు అని అంటారు కాబట్టి మీరు చిత్తశుద్ధి ఉంటే, మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట అడుగుతున్నాను నేను, చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ రోజు పాదయాత్రలో ఆ మాట నిలబెట్టుకోండి. వారు ఇచ్చినటువంటి డిమాండ్లన్నీ కూడా మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఆ డిమాండ్స్ అమౌంట్ ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి మన వారు కోరారు. మరి దాని గురించి నేను అంటాను, ఇప్పుడంటే రేట్లు పెరిగిపోయాయి. మనం చూస్తున్నాం, రేట్లు పెరిగిపోయి నాణ్యతమైన ఫుడ్ పెట్టాలి ప్రజలకు అని అంటే ఎలా పెడతారంటే బిడ్డలకు కానీ